దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన ప్రియులు కొమ్ము దావీదు గారు మనందరికీ సుపరిచితులు, మనమందరం కూడా ఎరిగి మన మధ్యలో సంచరించి మనలందరినీ కూడా ప్రేమగా పలకరించినటువంటి వ్యక్తి. తాను మిగిల్చినటువంటి సాక్ష్యం ఈ రాత్రి వేళ మనమందరం కూడా గుర్తెరగాల్సిన వారమై ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ మనిషి అయినా మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డ అనేది మనం మిగిల్చిపోతూ ఉంటాం. ప్రియులు దావీదు గారు ఈ భూమి మీద ఎంతో ప్రేమగా చిన్నపిల్లలతోనైతేమి, పెద్దలతో అయితేమి, వారి తోటి సహవాసులతో అయితేమి అందరినీ కూడా ప్రేమగా పలకరించేటువంటి స్వభావం కలిగిన వాడు, అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి మంచి వ్యక్తి ఈ భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుడు తనకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డలనిచ్చాడు, మనవ సంతతినిచ్చాడు, అందరినీ కూడా కళ్ళారా చూచాడు. ఈ భూమి మీద ఉన్న దినాలు దేవుని మహిమార్థమై కూడా దేవుని సన్నిధిలో గడపడానికి దేవునికంటూ కొంత సమయాన్ని వెచ్చించగలిగాడు. దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడేవాడు. వాయిద్యాలు వాయించాలన్నా, పాటలు పాడాలన్నా ఎంతో ఆసక్తి కలిగి ప్రవర్తించేటువంటి వ్యక్తి. ఎప్పటికప్పుడు కొత్త పాట పాడాలని, ఎప్పటికప్పుడు పాడాలన్నటువంటి ఒక ఆసక్తి తన మనస్సులో మనమందరం కూడా ఎరిగిన వారమే. ప్రతి సండే నాకు బాగా పాటలు పెట్టి బయటకు వస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ బయట నుంచొని వందనాలు చెప్పి పలకరించి మాట్లాడేటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. ఏ చిన్న పనైనా కూడా నాన్నగారికి చెప్పకుండా చేసేవాడు కాదు. ఒక పక్క స్నేహితుడైనప్పటికీ దైవజనునిగానే భావించి, దైవజనునిగానే గుర్తించినటువంటి వ్యక్తిగా వారిద్దరి మధ్యలో ఎంతో చక్కటి సంభాషణ నేను ఎరుగుదును. ఎక్కడ కూడా పొరపాటు మాటలు కూడా మాట్లాడుకునేటువంటి వ్యక్తిగా వాళ్ళిద్దరి మధ్యలో చూడలేదు. దైవజనునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, ఆ స్థానాన్ని గుర్తెరిగి ప్రవర్తించినటువంటి ఆ ప్రవర్తన ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొద్ది దినాలే మనవి. ఆ ఇచ్చినటువంటి ఆ కొద్ది దినాలు మనం ఏమై ఉన్నామో అది ఖచ్చితంగా తెలియపరుస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా సుస్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక చక్కటి మాట, మనమందరం కూడా ఎరిగి ఉండాల్సినటువంటి ఒక సత్యం అండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి ఒక సత్యాన్ని ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రతి మనిషి కూడా 3 నివాసాలను ఎదుర్కొంటాడండి. 3 నివాసాలను ఎదుర్కొంటాడు. మొట్టమొదటి నివాసము, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల భాగంలో 22వ కీర్తన 10వ వచనం, 22వ కీర్తన 10వ వచనం, 22వ కీర్తన 10వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఇందాక చెప్పినట్టు ప్రతి మనిషి కూడా 3 నివాసాలను ఎదుర్కోవాలి. మొట్టమొదటి నివాసము ఏమైందనంటే కీర్తనకారుడు అంటాడు, గర్భవాసినైనది మొదలుకొని అని అంటున్నాడండి. ప్రతి మనిషి యొక్క జీవితము
ఎక్కడ మొదలవుతుంది అని అంటే తల్లి గర్భంలో మొదలవుతుందండి. గమనిద్దాం, చక్కటి దేవుని మాటలు, వాస్తవికమైనటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి మనిషి పట్ల తనకున్నటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి నివాసము ప్రతి మనిషికి ఎక్కడా అనంటే తల్లి గర్భములోనట. ఎక్కడ? తల్లి గర్భంలో. కీర్తనకారుడు అంటాడు, గర్భవాసినైనది మొదలుకొని నా దేవుడవు నీవే. అంటే మొట్టమొదటి నివాసము దినములు ప్రారంభమవక మునిపే తల్లి గర్భములో నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను అని అంటాడు కీర్తనకారుడు. అంటే మనిషి యొక్క జీవితము, భార్య బిడ్డలు, ఇంకా తన జీవితంలో ఎదుర్కొనక మునుపు తాను ఏమై ఉన్నాడు అని అంటే తల్లి గర్భములో నివాసము చేసేవాడై ఉన్నాడండి. ఎంతకాలం నివాసం చేస్తాడు? ఎంత మనిషి అయినా ఎంతకాలం నివాసం చేస్తాడు? 9 నెలలు, లేకపోతే 10 నెలలు. ఆ తర్వాత ఏం చేయాలి? లేదు నేను ఇక్కడే ఉంటానంటే తల్లి బరువు మోస్తుందా? దేవుడిచ్చినటువంటి కాల పరిమితి తల్లి గర్భములో ఎంతండి? 10 నెలలు. ఈ 10 నెలలు లోపల తయారవ్వాల్సినటువంటి విధానంలో మనిషి తయారవ్వగలిగినప్పుడు దేవుడు తన భూమి మీదకి తీసుకొస్తాడండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంటే తల్లి గర్భములో 10 నెలల తర్వాత ఈ భూమి మీదకి రాక తప్పదు. ఎంత బాగా పెంచి పోషించిన తల్లి గర్భంలో 10 నెలలకు మించి దేవుడు ఉంచడు. రెండవది మనం ఆలోచన చేసినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద మన గుడారమైన చాలండి. ఏమంటున్నాడు? 2వ నివాసము. ఇందాక కీర్తనకారుడు అంటాడు, నేను గర్భవాసము మొదలుకొని నా దేవుడవు నీవే. నే గర్భవాసినైనది మొదలుకొని. అంటే గర్భములో నివాసము ఎంతకాలం? 10 నెలలు. ఇప్పుడేమంటాడు అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నటువంటి 2వ మాట ఏంటంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. 2వ నివాసం ఎక్కడ మనిషికి అనంటే ఈ భూమి మీదండి. మొదటి నివాసం తల్లి గర్భంలో 10 నెలలు అయితే, ఈ భూమి మీద మనిషి కాల పరిమితిని దేవుడు పెట్టాడు. ఎంతకాలం? 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ తర్వాత ఒక రోజు ఈ నివాసము మనం చేస్తున్న కాలంలో ఒకరోజు దేవుడు తప్పక పిలుస్తాడు. మరి ఇదేమైనా శాశ్వతమా అని అంటే తల్లి గర్భం మనిషికి శాశ్వతమైంది కాదు. రెండవది, ఈ భూమి మీద 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికినా కూడా ఈ భూమి మీద మనిషికి శాశ్వతము కాదంట. ఏమంటాడు అదే మాటలో తర్వాత లైన్లో, ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా. ఎలాంటి నివాసం అంటది? నిత్యమైనదియునైనా. నిత్యము అనంటే ఎల్లప్పుడూ ఉండేది. అది శిథిలమైపోయేది కాదు, 10 నెలలకు పరిమితమైంది కాదు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలకు పరిమితమైంది కాదు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం ఈ 70 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల తర్వాత ఒకవేళ శిథిలమైపోయినా, ఇదిగో చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియునైనా నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు ఉందంటండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొట్టమొదటి నివాసం ఎక్కడా? తల్లి గర్భంలో. ఎంతకాలం ఉంటాం? మహా అయితే 10 నెలలు ఉంటామండి. రెండవ నివాసము ఎక్కడా మనిషికనంటే ఈ భూమి మీద. ఎంతకాలం ఉంటాం? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు.
ఆ తర్వాత చేతి పని కాక దేవుని చేత కట్టబడినది అయినటువంటి నిత్య నివాసం పరలోకమందు మనకుందన్నదంట. దీనికోసం మనిషి భూమి మీద చేయాల్సిన ప్రయత్నాన్ని చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునితో కలిసి నివసించేటువంటి యోగ్యత మనమందరం కూడా గుర్తిరగాల్సిన వారమై ఉన్నాం. తాత్కాలికమైనటువంటి ఆలోచనలకు అవకాశం ఇచ్చే వారమై ఉండకుండా తాత్కాలికమైనటువంటి వాసమే స్థిరమైనదని అనుకోకూడదు. మనం ఈ భూమి మీద నీకు నాకు మనందరికీ కూడా స్థిరమైనది ఒకటి ఉంది. స్థిరమైన దానికోసం మనం ప్రయత్నం చేయాలి. దానికోసం మనం ప్రయాసపడాలండి. పిల్లలకి ఏదైనా ఆడుకోవటానికి బుడ్డీలు ఇస్తామండి. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఆ బుడ్డీలే అవే నిజమైన వస్తువులు అనుకుంటారు. వాళ్ళు వంటలు చేస్తారు, ఇంకా రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఒకవేళ చేతికి కారు ఇచ్చామనుకో, అదే నిజమైన కారు వాళ్ళ దృష్టిలో. మొత్తానికి వయసు పెరిగే కొంత తర్వాత తెలుస్తుంది ఇవి బొమ్మలు ఆడుకోవటానికి తప్ప వాస్తవికంగా పనికొచ్చేవి కాదు అని తెలుస్తుంది. ఎప్పుడు? జ్ఞానం పెరిగినప్పుడు అండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నువ్వు నివసించినటువంటి నీ ఊరు కావచ్చు, నీ స్థలం కావచ్చు, నువ్వు నా అనుకున్నటువంటి ఏది కూడా నాది కాదనేది ఎప్పుడు తెలుసుకుంటాం? దేవుడు నీకు నాకు జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు, ఆ జ్ఞానాన్ని నీవు పొందుకున్నప్పుడు తెలుసుకుంటావు. అయ్యో, ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదే. ఇది నిజమైనది ఒకటి ఉంది, అది పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ నివాసం అది శాశ్వతమైనది. అది నీకు నాకు మనందరికీ యోగ్యమైనటువంటి స్థలం. ఈ భూమి మీద ఎలాంటి ఉన్నత అధికారి అయినా, ఎలాంటి పేద వ్యక్తి అయినా అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనండి. ఎవరున్నారు చెప్పండి? పెద్ద పెద్ద మహానుభావులు చెప్పండి, ఫోటోలు తప్ప కనపడతాయి తప్ప వారు ఈ భూమి మీద ఎంత గొప్పవారిగా ఎదిగినా కూడా వారి కాల పరిమితులు వాళ్ళు ముగించేసి వెళ్ళిపోయారండి. మరి శాశ్వతమైనది ఏది అంటే దేవుని చేత కట్టబడింది అయినటువంటి నిత్య నివాసం పరలోకంలో మనకు ఉన్నదని ఎరగాలంట. అది తెలుసుకోవాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో అనుకొని ఉండొచ్చు, ఎస్తేరమ్మ గారు నా భర్త నాతో పాటు శాశ్వతంగా ఉంటాడని చెప్పానని, లేదా బిడ్డలు అనుకోవచ్చు. కానీ దావీదు గారు దేవుని యొక్క పిలుపుని అందుకొని మనందరి కళ్ళ ముందే దేవుని సన్నిధికి చేరాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి రోజు ఒకరోజు వస్తుంది. మనం అనుకున్నవన్నీ కూడా ఒకరోజు వదిలిపెట్టేసి వెళ్ళిపోతామండి. కీర్తనకారుడు దేవుణ్ణి ఎరిగినటువంటి భక్తిపరుడును ఇశ్రాయేలు నడిపించినటువంటి నాయకుడైనటువంటి మోషే తన ఆలోచనలో గమనించినటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 90వ కీర్తన 1వ వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము. ఎవరంట? తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి. ఇదిగో మా తరం కాదు, మాకంటే ముందు తరం, ఆ కంటే ముందు తరం, ఇంకా ముందున్నటువంటి తరతరాలకు నివాస స్థలము నీవేనయ్యా. ఇంకెవరున్నారు? ఎక్కడున్నావు? ఈ భూమి మీద శాశ్వతం అనుకుంటే ఇదిగో ఆ పెద్ద మనుషులు ఎవరు కనబడలేదే, ఇదిగో వాళ్ళు గొప్ప, వాళ్ళు ఎట్లాగా అట్టగా అని చెప్పుకోవడం తప్ప ఆ తరాలన్నీ కూడా కనుమరుగైపోయినాయి. రేపొద్దున మా తరం కూడా కనుమరుగైపోద్ది. ఇదిగో మాకంటూ శాశ్వతమైన నివాసం ఏదైనా ఉందేనంటే ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవేనయ్యా. ఎక్కడ ఉంటామంటే అందరూ మేము ఎక్కడ నివసించాలి? దేవుని దగ్గర నివసించాలి. ఇక్కడ మనకు నచ్చినట్లుగా మనం నివసించవచ్చు, మనకు నచ్చినటువంటి ఇళ్లలో మనం జీవించవచ్చు, మనకు నచ్చినటువంటి మనుషులతో సహవాసం చేయొచ్చు. ఒకరోజు మనకు అనుకున్నటువంటి వాటన్నిటిని కూడా విడిచిపెట్టేటువంటి ఒక రోజు రాబోతా ఉంది. మనకంటే ముందుగా వెళ్ళినటువంటి తరాలు మన కళ్ళ ముందు కనబడలేదు. దేవుని యొక్క మాట మోషే భక్తుని నోట ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనకారుడు అడిగినటువంటి సత్యం ఏంటంటే ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవేనయ్యా. చాలా మంది ఈ భూమి మీద
యేసుక్రీస్తు ప్రభుల వారు సైతము ఈ భూమి మీద ఎంతకాలం జీవించాడండి? 33.5 సంవత్సరాలు జీవించి ఆయన సిలువ వేయబడ్డాడు మనుషులందరి కోసం. సిలువ వేయబడినటువంటి ఆయన మరలా తిరిగి పునరుద్ధానుడై కనబడి మనుషులందరికీ సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, ఏమంటాడు ఆయన? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో 14, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందునో విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల అదండి నేను మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినలా నేనుండు స్థలములో మీరునే ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు, అదండి నా యొద్ద ఉండుటకు. మన ఇంట్లోకి కొందరిని మాత్రమే రాణిస్తాం, కొందరిని గేటు బయటే పెడతాం. కానీ తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్ద ఉండుటకు నేను మిమ్మును తీసుకుని వెళ్తాను. నా యొద్ద ఉండుటకు. ఆయన నివాసంలో మనందరికీ స్థానం ఉంది. ఆయన నివాసంలో కుల మత భేదాలు లేవండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఉన్నవారిని కావచ్చు, లేని వారిని కావచ్చు, ధనవంతులను కావచ్చు, దరిద్రులను కావచ్చు, ఎలాంటి మనుషులకైనా దేవుడి దగ్గర స్థానం ఉంది. ఆయన నివాసంలో చేర్చుకోవడానికైనా మనందరికీ స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. ఒకరోజు మనమందరము కూడా ఆ స్థలములో ఉండాలని దేవుని యొక్క ఆశ అండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మా నాన్న కూడా ఒక మంచి గృహాన్ని నిర్మించాడండి. ఎవరికి ఇచ్చాడు స్థానం? మీ అందరికి ఇచ్చాడా? నిత్యం ఎవరు అంటున్నారు? ఆయన బిడ్డలం కాబట్టి, రక్త సంబంధికులం కాబట్టి ఇంట్లో ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీవు నమ్మినటువంటి దేవుడు ఇంకో కొందరికి మాత్రమే పరిమితమైన వాడు కాదు. ఆయన అందరికీ దేవుడు అయి ఉన్నాడు. ఆయన మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆయన త్రోసేసేవాడు కాదు. నా యొద్దకు వచ్చేవారు నేను మాత్రమును త్రోసివేయనని చెప్పిన సెలవిచ్చాడండి. నా యొద్ద ఉంచుకోవడానికి నేను మిమ్మల్ని. ఆయన నివాసములో మనందరికీ స్థానము ఉందన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన త్రోసేసేవాడు కాదు. ఆయన ప్రేమించేటువంటి దేవుడు. ఆయన హెచ్చు తగ్గులు, భేదాభిప్రాయాలు ఈ భూమి మీద మనకుండొచ్చేమో కానీ ఆయనకి ఏమాత్రం కూడా అవి లేవు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మళ్ళందరి కొరకై ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. అది పరలోకమై ఉంది. ఆ పరలోకంలో నీవు నేను నివాసము చేయాలని దేవుని యొక్క ఇష్టము. ఇక తల్లి గర్భంలో 10 నెలలు ఉన్న భూమి మీదకి రాక తప్పదు కదా. ఒకవేళ ఈ భూమి మీద 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నా ఆ తర్వాత ఈ భూమి మీద నుంచి పరలోకం కోసం నీవు నేను ప్రయాసపడాలి కదా. ఎంతకాలం ఈ భూమి మీద ఉన్నా ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టక తప్పదు కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పరలోకంలో మనకు ఒక నివాసం ఉందండి. ఆ పరలోకంలో నివాసం కోసం ఈ భూమి మీద మనం ప్రయత్నించాలి. తెలిసి దీనిలో ఏమంటారు? ఎట్టొకట్లే ఎవడు చూస్తున్నాడు అని అంటారండి. ఇప్పుడు బాగా చదువుకుంటున్నటువంటి బిడ్డలు ఉద్యోగాలు చేస్తారా లేదా? చదువుకున్నటువంటి వాళ్ళు ఏమంటారు? చదువుకుంటేనే ఉద్యోగాల, ఏదో పని చేసుకుంటే బతకట్లా అంటే వాస్తవమే, కాదనడం లేదు. కానీ దేని వాల్యూ దానికే కదా. అట్లాగే ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఇంకో పరలోకం అనేది ఒకటి ఉందండి. ఈ భూమి మీద ఉండక అందరం చచ్చిపోతాం. పరిశుద్ధులు చచ్చిపోతారు, పాపాత్ములు చచ్చిపోతారు, దుర్మార్గులు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. అందరికీ ఒక రోజు ఉంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిత్యమైనటువంటి నివాసములో నీకు నాకు మనందరికీ స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే దేవుని యొక్క ఆలోచన ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాలి. దేవుడు అంటాడు 5వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో,
ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 5 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ వచనం. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున ఈ దేహమందునను ఈ దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. అపోస్తలుడైన పౌలు గ్రహించాడు. ఎట్టొకట్ట ఆయన దగ్గరికి వెళ్దామంటే కుదరదు. ఆయన దగ్గరికి దొడ్డి మార్గాలు, రాంగ్ రూట్లు ఏమి లేవు. ఎట్టొకటి చేరటానికి ఆయన దగ్గర ఒకటి స్ట్రైట్ మార్గం ఒకటి. ఈ భూమి మీద ఉండగా మనం చేయాల్సిన పని ఏంటంటే, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండాలంట. ఎవరికి ఇష్టమై ఉండాలి? దేవునికి ఇష్టమై ఉండాలి. దేవునికి ఇష్టమై ఉండాలి అని అంటే ఆయనకి నచ్చినట్లుగా ప్రవర్తించాలి. ఆయన మాటను అనుసరించి ప్రవర్తించాలి. అదే పౌలు గారు ఒక మాట అంటాడు ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, పక్కనే 15వ అధ్యాయము 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే, వామ్ము ఎంత మాట అండి, ఈ జీవితకాలం మట్టుకే, అది ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం క్రీస్తునందు నిరీక్షణ దేనికోసం? నాకు ఇల్లు కావాలయ్యా, నా పిల్లలకి పెళ్లి కావాలయ్యా, నాకు ఆస్తి కావాలి, నాకు ఆరోగ్యం కావాలి. ఇవన్నీ దేనికి? ఈ భూమి మీద కనబడుతున్నటువంటి దీవెనలు మాత్రమే ఉన్నాయి. మరి వీటి కోసమే ప్రయాసపడి పరలోకంలో మనకు ఒక నివాసం ఉన్న దాన్ని విషయం పక్కన పెట్టేసి కాడికి ఈ భూమి మీదే నీ మూలుగైతే, ఈ భూమి మీదే నీ ఆలోచన అయితే, ఈ భూమి మీద ఆశీర్వాదం కోసమే నువ్వు ప్రయాసపడుతుంటే, ఈ భూమి మీద సంతోషం కోసమే నువ్వు ప్రయాసపడుతుంటే, భక్తుడు అంటున్నాడు, ఇదిగో ఈ జీవితకాలం మట్టుకే దేవా నాకు అది అయ్యా, ఇది అయ్యా, నేను అట్టుండాలి, ఎట్టుండాలి, ఇది వాళ్ళు చూడు, వీళ్ళు చూడు అని ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తును నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులంట. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దానికోసం మాత్రమే కాదు, దేనికోసం ప్రయత్నించాలంట? పరలోకంలో మన కోసం ఒక నివాసము ఉన్నదని విషయాన్ని మనం గ్రహించాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి, దానికోసం మనం పాటుపడాలి, దానికోసం మనం అడుగులు వేయాలండి. ఆ భక్తుడు అంటాడు, యోబు అంటాడు, ఇదిగో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని వెళ్ళెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని చెప్పని పలికాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. అంటే ఉన్నా లేకపోయినా ఎవరు కావాలని కోరుకున్నాడు? దేవుడు కావాలని కోరుకున్నాడండి. దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు. ఇస్తే ఒకలాగా భక్తి, ఇగిపోతే మరొకలాగా భక్తి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ జీవిత కాలం మట్టుకే మన ఆలోచన అయి ఉంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవ్వరు లేరంట. అంతో కొంత దేవుని కోసం మనం పని చేయాలి, దేవుని కోసం మనం పాటుపడాలి, దేవునితో కలిసి మనం జీవించడానికి ఇష్టపడాలండి. ఆ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని మాట జ్ఞాపకం చేస్తున్నటువంటి చక్కటి మాట 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నటువంటి ఒక మాట చదువుదాం. అక్కడ 9వ వచనంలో 5వ అధ్యాయము, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. దేవునికి ఇష్టమై ఉండాలి. మనుషులు మెప్పించటం కాదు, మనుషులు సంతోషపరచటం కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అది బాగానే ఉంది. నీ దేవుడు ఏమనుకుంటున్నాడు నీ గురించి? నీ దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? ఒక మనిషికి ఇచ్చినటువంటి వాల్యూ కంటే నీ దేవుని గురించినటువంటి అవగాహన ఎందుకు నువ్వు కోల్పోతా ఉన్నావు?
ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ భూమి మీద నీవు నేను మనకు గ్రహించాల్సిన విషయం ఏంటంటే పరలోకములో మనకు ఒక నివాసం ఉందండి. ఆ పరలోకముల నివాసము శాశ్వతమైనది, నిత్యమైనది, దేవుని చేత కట్టబడినటువంటి పట్టణం అది. ఆ పట్టణంలో నీవు నేను నివసించాలన్న ఒక అవగాహన ఉండాలి. అయ్యో, ఆ నివాసంలో నాకు స్థానం దొరుకుతుందో లేదని తపన పడాలండి. కాబట్టి ఏమంటాడు ఇక్కడ 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. ఒకరోజు ఆయన ఎదుట మనమందరం కూడా ప్రత్యక్షం అవ్వాలి. నీకు 40 సంవత్సరాలు ఇచ్చా, 50 సంవత్సరాలు ఇచ్చా, 70 సంవత్సరాలు ఇచ్చా, 100 సంవత్సరాలు ఇచ్చా, ఏం చేసావు నీ భూమి మీద? ఏ రోజున నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? పరలోకం గురించినటువంటి ఒక అవగాహన పాస్టర్ గారు మొత్తుకుంటున్నాడే. దేవుని మాట నీకు వినబడుతూ ఉన్నప్పుడు నీ వైఖరి ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వెక్కడన్నా ఉండు, నువ్వు ఇంట్లో ఉన్నావా, మందిరంలో ఉన్నావా, ఏడుండంటున్నావు నువ్వు మాట, కానీ దేవుని మాట వినబడుతుందంటే అవగాహన, గ్రహింపు, స్పర్శ, స్పృహ నీకుందా? ఏదో పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు అనుకోవద్దండి. నాకు కూడా బోల్డ్ పనులు ఉన్నాయి. దేవుడు పిలిచిన పని ఇది ప్రాముఖ్యమైంది. కనుక ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ పనిలో దైవజనుని మాట ఎంతవరకు నువ్వు అవగాహన గ్రంథిలో పెట్టుకోగలుగుతా ఉన్నావు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున మంత్రి గారు రావడం కాస్త లేట్ అయిందండి. పెన్షన్ వదులుకొని వెళ్ళావా, పెన్షన్ తీసుకుని వెళ్ళావా? చెప్పులే మనలో మన మాట. కాస్త లేట్ అయినా పర్లేదు, కానీ పెన్షన్ తీసుకుని వెళ్ళాలని అబ్బో ఎంత తపనో. ఎందుకు పక్కన నేను ఉన్నాగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి. ఒక్కరోజు ఆ టయానికి అది కావాలి, ఇది కావాలి, దీన్ని తీసుకోవాలి, మళ్ళీ దానికి పోవాలి, రెండింటి ఎంత బ్యాలెన్స్ చేశారో. మరి ఇప్పుడు పనికాడి నుంచి వచ్చిన తర్వాత ఇటు దేవుని మందిరం కూడా ఉందిగా, దీన్ని కూడా బ్యాలెన్స్ చేయాలిగా, మందిర సమయాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలిగా. ఎక్కడెందుకు? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. అంటే దేవుని యొక్క సన్నిధి నీ జీవితానికి ఆశీర్వాదం. ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తుడు అంటాడు, ఇదిగో ఈ దేహమందునను ఈ దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాడు. ఎందుకంటే తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందాలండి. ప్రతివాడు వాటి ఫలాన్ని పొందాలి. ఈ దేహముతో జరిగించినటువంటి ఆ ఫలాలు తప్పక పొందాలి అని దేవుని వాక్యం సెలవిస్తాము. అంటే దేవుని మాట నీవు నేను మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ దేహముతో జరిగించిన ఏదైనా సరే నువ్వు మంచి చేసావో చెడ్డ చేసావో, మేలుకే కీడుకే నువ్వు తపన పడ్డావో, దేనికోసం నువ్వు ప్రయాసపడ్డావో, ఈ దేహముతో జరిగించిన క్రియలు వాటి ఫలాలను ఖచ్చితంగా మనం పొందుతూ ఉంటా. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షమవుతామన్న విషయాన్ని మనం గ్రహించుకొని ఈ భూమి మీద ఉండగా మనం జరిగించాల్సిన క్రియలు ఈ దేహమందునను ఈ దేహంను విడిచును ఆయనకి ఇష్టలమై ఉండాలి, ఆయనకి నచ్చిన బిడలమై ఉండాలి. కాబట్టి ఈ దేహముతో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అన్న గ్రహింపు ఉండాలి. దేవుడు నా కోసం ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు, ఆ పట్టణంలో ఆయన ఉన్నాడు, ఆయనతో పాటు నేనుండాలి. మాకంటే ముందుగా దేవుడిని ఎరిగినటువంటి బిడ్డలు, పరిశుద్ధులైన బిడ్డలందరూ కూడా ఆయన దగ్గర ఉన్నారు, నేను కూడా వారితో పాటు ఉండాలి అనే గ్రహింపు
ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎరిగి ఉండాలండి. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకానొక దినాన కయ్యూను హేబేలు అనబడేటువంటి ఇద్దరు చనిపోయారండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు వారి యొక్క ప్రవర్తన మీరు అందరికీ తెలుసు. ఒక వ్యక్తి ఏమో వ్యవసాయం చేసేవాడు, ఒక వ్యక్తి ఏమో గొర్రెలను కాసేవాడు. వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి ఏమో ఎంతో కొంత అని చెప్పానని దేవునికి అర్పించి ఈ భూమి మీద అట్టొకట్ట బతికాడు, దేశ దిమ్మరైపోయాడు, పరలోకంలో స్థానాన్ని సంపాదించలేకపోయాడు. ఒక వ్యక్తి మాత్రం ఈ భూమి మీద దేవునికంటే ఒక ప్రత్యేకతను ఆలోచన చేసుకుని శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలనుకున్నాడు, శ్రేష్టంగా ఆయన కోసం బ్రతకాలనుకున్నాడండి. ఇవి రెండు తన జీవితంలో కలిగించినటువంటి గొప్ప మేలు ఏంటి అంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను, దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు. ఆగండి. ఇందాక అక్కడేమన్నాడు, పౌలు గారు ఏమన్నాడు, కావున ఈ దేహమందు మనం జరిగించినటువంటి క్రియలన్నిటి చొప్పున ఒకరోజు దేవుని యొక్క క్రీస్తు న్యాయపీఠం మీదట మనమందరం కూడా ప్రత్యక్షం కావాలి. మనం ఈ దేహంతో జరిగించిన వాటి ఫలాలను ఖచ్చితంగా మనం పొందుకుంటాం. మేలు చేసామా, కీడు చేసామా, ఏదైతే మనం ఈ భూమి మీద చేసామో దాని ప్రతిఫలాలను ఖచ్చితంగా మనం పొందుకోవాలి. మరి ఈ భూమి మీద ఉండగా హేబేలు చేసినటువంటి క్రియలకు కలిగినటువంటి ప్రతిఫలాన్ని గురించి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను, దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తాడు. నీ గురించి, నా గురించి, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి తప్పక ఆయన న్యాయపీఠం ఎదుటికి వెళ్ళాల్సిందే. వెళ్ళినప్పుడు మనం చేసినటువంటి క్రియలకు తప్పక వాటి ప్రతిఫలాలను పొందుకునేటువంటి వారమై ఉండేటువంటి గుంపులో మనం ఉన్నప్పుడు మన గురించి సాక్ష్యం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. తాను జరిగించిన క్రియల చొప్పున వాటి ఫలాలను ప్రతి మనిషి పొందుకునేటట్లు దేవుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు ప్రత్యక్షమై మనందరినీ కూడా ఆయన సాక్ష్యం ఇస్తాడండి. ఆ సాక్ష్యం ఇచ్చేటువంటి క్రమంలో ఈ హేబేలు గురించి ఆయన అంటాడు, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని. ఏం పేరు పొందాడు? నీతిమంతుడని సాక్ష్యం పొందాడంట. ఎవరి చేత? దేవుని చేత. తాను చనిపోయాడు. ఎలా చనిపోయాడు? తన అన్న మర్డర్ చేశాడండి. నమ్మించి తీసుకుపోయి చాలలో తీసుకుపోయి పొడిచి చంపాడు. రక్తం భూమి మీద మొర పెడుతుందంట. నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి. అదండి ఎట్ట చనిపోయాడు? తన అన్న యొక్క కోపానికి తమ్ముడు బలైపోయాడు. కానీ పరలోకంలో ఉన్న దేవుడు మాత్రం చూస్తున్నాడు. అర్ధంతరంగా చనిపోయినటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నీతిమంతుడు. అది మనమైతే ఏమంటాం తెలుసా? చాలా కాలం బతకాల్సినాడు, పెందలకాడ ముగించాడు, ఏం చేశాడో అని మనం అనుకుంటాం. ఎట్ట చనిపోయినా, ఎప్పుడు చనిపోయినా భూమి మీద ఉన్నటువంటి ఆ హేబేలు యొక్క రక్తం అట్ట దేవునికి మొరపెడతా ఉన్నప్పుడు దేవుడు హేబేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హేబేలు నీతిమంతుడు అన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ భూమి మీద మనందరికీ కూడా శాశ్వతం అంటూ ఏది కూడా లేదండి. తల్లి గర్భము చిన్న బిడ్డకు శాశ్వతమా? కాదు కదా, కొంతకాలమే కదా. ఆ తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన మనకు ఈ భూమి శాశ్వతమా? కాదు, కొంతకాలమే కదా. ఆ తర్వాత ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతమేది అని అంటే పరలోకంలో నీ కోసం, నా కోసం సిద్ధపరిచిన దేవునితో కూడా నిత్యము ఉండేటువంటి నివాసము, ఆ యోగ్యమైనటువంటి నివాసములో మనమందరము కూడా పాలి భాగస్థులు అవ్వాలమన్నదే దేవుని ఉద్దేశం కనుక దైవజని నోట ఈ మాటలు ఉంచుతున్నాడండి.
దేవుడి మాటలు దీవించునుగాక. అంత మాత్రమే కాదు, ఈ రాత్రికాల సమయంలో ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబం ఉన్నటువంటి ఒకవేళ ధైర్యంగా యజమానిగా దావీదు గారు ఈ భూమి మీద కొంతకాలము ఉండొచ్చాము. అయ్యో మాకు తోడు ఎవరు లేరే అనేటువంటి ఆలోచన ఈ కుటుంబం ఒకవేళ అనుకోవచ్చేమో, కానీ అందరూ ఖచ్చితంగా ఈ భూమి మీద నుంచి దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే. కాబట్టి ఈ భూమి మీద ఉండగా పరలోకంలో ఉన్నటువంటి దేవునితో మనం గనక సత్సంబంధం కలిగి ఉండగలిగితే, ఆదరించగలిగిన వాడు, ధైర్యపరచగలిగిన వాడు, మనల్ని భద్రపరచగలిగిన వాడు, నిత్యము యుగాయుగాలు ఆయనతో పాటు ఉంచుకొనగలిగినటువంటి గొప్ప దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆ కుటుంబాన్ని వినినటువంటి ఈ వాక్యమును మిమ్ములను దేవుడు ఆదరించి బలపరచునుగాక.